బీసీలకు 42% రిజర్వేషన్లు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను ఆమోదించింది. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం. త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ. 10,954 మంది గ్రామ పరిపాలన అధికారుల నియామకం. నూతన పర్యాటక పాలసీకి పచ్చజెండా. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నది. బాగానే ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను ఆమోదించింది. రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్ సెక్టార్లుగా విభజించిన ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్, త్రిబుల్ ఆర్ బఫర్ 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ ప్రాంతం పరిధిని విస్తరించింది. దాదాపు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ ఎఫ్సిడిఏ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో మే నెలలో మిస్ వరల్డ్ 2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025కు పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించేలా ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖలో 10,954 గ్రామస్థాయి పరిపాలనా అధికారుల పోస్టులను మంత్రివర్గం ఆమోదించింది. 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను కూడా కేబినెట్ అనుమతించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశమైంది. సుమారు 6 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. బీసీ కులగణన రిజర్వేషన్ అంశాలపై మంత్రివర్గం చర్చించింది. బీసీల రిజర్వేషన్లు 42% పెంచేందుకు ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకు వచ్చింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు వేర్వేరు బిల్లులు తీసుకువచ్చి తీర్మానం చేయాలని నిర్ణయించాము. గతంలో బీసీ రిజర్వేషన్లు 37% పెంచుతూ కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోనున్నాం. ఒక తీర్మానం పెండింగ్లో ఉన్నప్పుడు మరో తీర్మానం చేయడం కుదరనందువలన ఇందుకు నిర్ణయించాం. ప్రభుత్వం చెప్పినట్లు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి, రాష్ట్రాన్ని 3 సెక్టార్లుగా విభజించాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని కోర్ ఏరియాగా, ఔటర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు బఫర్ వరకు తెలంగాణ అర్బన్గా, త్రిబుల్ ఆర్ బఫర్ అవతల ప్రాంతాన్ని నగరాలు, మున్సిపాలిటీలను మినహాయించి రూరల్గా విభజించాం. తెలంగాణ ఫ్యూచర్ సిటీపై సమావేశంలో చర్చించాం. 7 మండలాలు, 56 గ్రామాలలో ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయనున్నాం. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే వరకు 30,000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించాలని నిర్ణయించాం. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే 36 గ్రామాలు గతంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉండేవి. వాటిని అక్కడి నుంచి తొలగించి ఎఫ్సిడిఏకు బదిలీ చేశాం. ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులు మంజూరు చేశాం. హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ బఫర్ 2 కిలోమీటర్ల వరకు పెంచడంతో 11 జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలతో హెచ్ఎండిఏ పరిధి పెరిగింది. ఈ విస్తీర్ణంలో 332 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విధానం ఆమోదించాం. స్వయం సహాయక సంఘాల గ్రామీణ పేదరిక నిర్మూలన కింద పట్టణ ప్రాంతాల్లోని సంఘాలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద కొనసాగేవి. ఇకపై అన్ని మహిళా సంఘాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఇందిరా మహిళా సంఘాల సభ్యుల పదవి విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచాము. కొత్తగా సభ్యులు చేరే వారికి వయసు 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించాము. ఇక నుంచి 15 నుంచి 65 ఏళ్ల వరకు సంఘాలలో సభ్యులుగా కొనసాగవచ్చు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు బీసీల రిజర్వేషన్ 42% పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ నుంచి బిల్లు ఇక్కడ ఆమోదించి కేంద్రానికి పంపించాలి. కేంద్రం ఆమోదిస్తే అప్పుడు బిల్ పాస్ అవుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నుంచి బాల్ కేంద్రంలో పడుతుంది. రాష్ట్ర గ్రౌండ్లో నుంచి ఇక కేంద్ర గ్రౌండ్లో బాల్ వేస్తారు, సైలెంట్గా కూర్చోవాలి.
కూర్చుంటే అప్పుడు కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆలోచించాలి. బీసీలకు 42% రిజర్వేషన్ న్యాయంగానే ఇంకా ఎక్కువనే వస్తుంది. సరే 42% వచ్చినా కానీ సంతోషం.